వేసవికాలం ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో వేడిగాలులు వీచటం వల్ల బయట తిరిగే వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. స్కూల్ పిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చిన్నపిల్లల శరీరం వేడి ప్రభావానికి త్వరగా గురవుతుంది. ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు మరియు పాఠశాలలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పిల్లలు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లోనే ఆటలు ఆడడం ఆరోగ్యానికి మంచిది. ఆటలకు వెళ్లేటప్పుడు తగినంత నీరు తాగాలి మరియు నీటి బాటిల్ వెంట తీసుకెళ్లాలి. తేలికపాటి నూలు దుస్తులు ధరించడం వల్ల శరీరానికి వేడి తక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వల్ల డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చెమట ద్వారా శరీరంలోని లవణాలు కూడా తగ్గిపోతాయి. అందువల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఎండల నుంచి రక్షణ పొందటానికి కొన్ని నివారణ చర్యలు పాటించాలి. బయటికి అవసరం లేకపోతే వెళ్లకుండా ఉండాలి. తేలికపాటి నూలు దుస్తులు ధరించాలి. బయటికి వెళ్లేటప్పుడు టోపీ లేదా గుడ్డను ఉపయోగించాలి. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల తాగునీరు తప్పనిసరిగా తాగాలి. ఎండలో నిల్వ చేసిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవటం నివారించాలి. అంబలి, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్ పండ్లు, పుచ్చకాయ, ద్రాక్ష వంటి పండు తీసుకోవటం మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే నడక, వ్యాయామం చేయటం ఆరోగ్యానికి మంచిది.